ఏమే వినపడుతుందా? నిన్నేనే అడుగుతుందే, వినపడుతుందా? చెప్పు. లక్కీని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? జువ్వలు ఎగరేయమంటావా? తొందరపడకే, పెళ్లిలో ఎగరెద్దుగానిలే. అబ్బో, చాలా దూరం వెళ్ళిపోయావు. టాస్ గెలిస్తే కప్పిచ్చేరే. బురి తక్కుదాను. మ్యాచ్ గెలవాలి, వాళ్ళు రావాలి, నిన్ను చూడాలి, నువ్వు నచ్చాలి, అన్నున్నాయి. నచ్చకపోవటానికి అది నీలాగా ముదిరిపోయిన బెండకాయ కాదే, లేలేత వంకాయ. బెండకాయ ముదిరితే పులుసు పెట్టుకోవచ్చు. అదే వంకాయ పుచ్చిపోతే లేతదైనా ఏం చేయలేం, పడేయడమే. భలే జోకేశావే, మంచి జోకేశావు. అన్నట్టు లక్కీ, నీకు చెప్పలేదుగా, నీ కాబోయే మొగుడు 2 నెలల్లో అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాడంట. అక్కడున్నోళ్ళే తన్ని తరివేస్తుంటే వీడు కొత్తగా ఏం పిక్దామని ఓ వాల్ స్ట్రీట్ లో పొడియాలు అమ్ముకుంటాడన్నమాట. వాళ్ళకంత కర్మేం పట్టిందే, వాళ్ళు కోటీశ్వర్లు. అన్ని కోట్లుంటే మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? అది కుర్రాడు తేడా ఏమో చూసుకో. ఏంటి? ఏం లేదే, రేపు లక్కీకి పెళ్లి చూపులవడం, పెళ్ళై వెళ్ళిపోవడం, నువ్వు ఇక్కడి ఒంటరిగా మిగిలిపోవడం. సినిమా కనపడుతుందే నాకు. నీకే ఏం కనిపించటం లేదు, నీ వయస్సుతో సహా. ఇప్పుడు కూడా ఏం మాట్లాడవా? ఎప్పుడు మీ నాన్నుంటే నీ పరిస్థితి ఇలా ఉండేది కాదని ఎందుకమ్మా అంటావు? నువ్వున్నావుగా, ఏం చేయలేవా? నేనేం చేయగలను? ఈ ఇంటికి మీ బాబాయే పెద్ద. ఇక్కడ ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. అసలు ఒకళ్ళ నీడలో బతకాల్సిన అవసరం మనకేంటమ్మా?